కొద్దిగా సేపు సమయము 8:14 అవుతుంది. ఒక 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా ఆరాధించుకుంటూ మనము లోతుకు వెళ్ళాం. ఈ సమయమున దయచేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం ప్లే చేస్తుండండి బ్రదర్. స్టార్ట్ చేయండి మీరు. సో దేవుని స్తుతిస్తూ లోతుకు వెళ్దాం. ఇంకొక మైక్ ఇస్తారా? ఇంకొక మైక్ నాకు నువ్వు తీసుకో. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తూ సో లోతుకు వెళ్ళాం. అక్కడ క్షమించాలి, నాకు ముందుగా అంటే పరిచయం చేయడం, వందనాలు చేయడం అలా ఇబ్బందిగా ఉంటుంది, మర్చిపోతుంటాను మెయిన్. సో ఇజ్రాయల్ గారు సారీ అండి, ప్రైజ్ గాడ్. మన కిషోరయ్య గారు, మన నెహేమియా గారు, సో అందరూ, అన్నిటికన్నా ముందు మన జ్యోతమ్మ గారు చాలా చాలా ప్రయాసపడి సో చాలా దేవుల్లో బలంగా ఎదుగుతున్నారు. చాలా సంతోషం. అట్ ది సేమ్ టైం మళ్ళా శివ కూడా నాకు ఎంతో సపోర్టు. సో దీన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. సో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూయాలి. కళ్ళు మూసి దేవుణ్ణి ఆరాధించడం గొప్ప విషయం. నేను కొంచెం సమయం తీసుకుంటాను. మా హైదరాబాద్లో అయితే 10 గంటల వరకు సమయం ఇస్తారు. మరి ఇక్కడ మీరెంత సమయం ఇస్తారు? హల్లెలూయా. ఎంత సమయం ఇస్తారు నాకు చెప్పండి. అరగంట ఇస్తారా? నా ఇష్టమా? గంట ఇస్తారా? ఓ చాలా ఎక్కువ ఇచ్చేసారు నాకు. 6.5 గంటలు ప్రయాణం చేసి వస్తే మీరు ఇచ్చేది గంటనా? చెప్పండి. నేను నా కోసం, దేవుని కోసం మొదటిగా నా కోసము నేను 6.5 గంటలు కదలకుండా కూర్చొని వస్తే మీరు మాత్రం గంట కూర్చొని వెళ్ళిపోతారు ఇంటికి. ఇది ఎక్కడ నాయని చెప్పండి. సో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం, మనుషుల్ని బట్టి కాదు. హల్లెలూయా. సో ఎందరి కోసమో మనం ప్రయాసపడతాం, కూర్చోడానికి ఇబ్బంది పడతాము, కంఫర్ట్ కోసం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఎదురు చూస్తారు డాక్టర్ కోసం? 100 మంది ఉన్నా సరే ఆ 101 అపాయింట్మెంట్ వచ్చినప్పుడు ఎంత వెయిట్ చేస్తారు? అంతకన్నా గొప్ప డాక్టర్ మన దేవుడు. హల్లెలూయా. సో నీకు స్వస్థత కావాలంటే 1 గంట ఎక్కువ ఆరాధించు, స్వస్థ వస్తుంది. ఆమె డాక్టర్తో ఇంజెక్షన్ వేయించడానికి అంత వెయిట్ చేసినప్పుడు ఉచితమైన రక్తము గార్చిన మన దేవుని కోసం మనం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆరాధిస్తాం. ఆమేన్. బైబిల్ ఒక మాట ఉంది, యథార్థవంతుడికి ఆయన ఏ మేలు చేయక. నాకంటే బాగా మీకే తెలుసు వాక్యం. హల్లెలూయా. రైట్, మనం అందరం వాక్యం చెప్పుకుంటూ ఆరాధిస్తూ లోతుకు వెళ్ళాం. కొంచెం బ్యాక్గ్రౌండ్ ప్లే చేస్తుంటారు సార్. యా రైట్. ఇంకొంచెం ఏమైనా ఈకో పెరుగుతుందండి, కొంచెం లైట్ గా. అండ్ వాల్యూమ్, యా కొంచెం కీబోర్డ్ వాల్యూమ్ తగ్గించండి లైట్ గా. నా వాయిస్ కన్నా ఎక్కువ వద్దు, నన్ను డామినేట్ చేయొద్దు. రైట్ రైట్. హల్లెలూయా. చాలా అంటే ఆరాధిస్తాం, లోతుకు వెళ్ళాం. ఈ సమయం ప్రతి ఒక్కరు కూడా స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధిస్తూ లోతుకు వెళ్ళాం. పరిశుద్ధాత్మ కార్యము మన జీవితంలో జరగాలి. ఈరోజు దేవుని బట్టి మనం ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. స్తోత్రములు నజరేయుడైన యేసుక్రీస్తు దేవా, నీ సన్నిధిని అందించమని ప్రార్థిస్తున్నాం. ఆరాధిద్దాం బిగ్గరగా బిగ్గరగా. నా వాయిస్ ని డామినేట్ చేయాలి, మీ వాయిస్. అంతగా దేవుని ఆరాధిద్దాం ఈ సమయంలో. తండ్రి నీ కార్యము ప్రభా ఇక్కడ చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నేను పుట్టింది, పెరిగింది, మరణించింది, మళ్ళా రెండోసారి ప్రభా రాబోతుంది అయా, కేవలం మీ రాజ్యంలో మమ్మల్ని నిలబెడతానికి యేసుక్రీస్తు తండ్రి. ఇవన్నీ జరగవచ్చునక ప్రభా మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని అయా మహిమపరచుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజానికి వందనములు, స్తోత్రములు, 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 స్తుతులు చెల్లిద్దాం ప్రతి ఒక్కరు కూడా. యేసయ్యానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని ఆరాధిద్దాం ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రములు తండ్రి. మీకు ప్రతి ఒక్కరు స్తుతిద్దామా? ప్రతి ఒక్కరు కూడా దేవునితో మాట్లాడతాడు. ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవునితో మాట్లాడతాడు. మనం నిలబడాలి, ఆయనను ఆరాధించడమే గొప్ప భాగ్యం. నోరు ఉంటాలి, నీ పక్కన వ్యక్తికి వినపడేట్టు ఆరాధించాలి. స్తుతిద్దాం. ఆయన స్తుతుల ధ్వనితో ఏదైతే సమయం అంతా మనం నింపుతాం. దేవుని ఆరాధిద్దాం ప్రతి ఒక్కరు కూడా. కళ్ళు మూసి దేవుని ఆరాధిద్దాం. ఇది ఆరాధించే సమయం వస్తుంది. చివరి నుంచి ప్రభా ఈ మైక్ ఎక్కడ వరకు నిలబడుతుందో వారందరినీ తాకమని ప్రార్థిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రభా, నీవు నన్ను ప్రేమిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను యేసుక్రీస్తు తండ్రి. నీ కార్యము జరుగును గాక ప్రభా. నీ యొక్క కార్యము యేసు నామమున మొదలవుగా అని ప్రకటిస్తున్నాను ప్రభా. అపవాది
ఒక్కసారి యేసు నామములో విరగబడను దాకని ప్రకటిస్తున్నాను ప్రభువా. నీకే వందనములు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధానికి వందనాలు తండ్రి. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. Thank you, Lord. Thank you, Jesus. ప్రేమ గగనము కంటే ఎత్తైనది, కలువరిలో ప్రేమ చదవా ఎత్తైనది, నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది. చూద్దాం యేసుని ప్రేమ, యేసుని ప్రేమ దయయంతో చెప్పాలి. యేసుని ప్రేమ కళ్ళు మూసుకుని ఆలోచించాలి. కలువరిలో ప్రేమ నాకై వెలువైన ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలువైన ప్రేమ.
ఆరాధిస్తూనే విడుదల పొందుకుంటాం. దేవునితో నాకు సమాధానం కావాలి అంటే, నజరేయుల దగ్గర అద్భుతం జరగాలంటే మొదటిగా నీవు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తానని పొందుకోవాలి. ఇలా కూర్చొని వచ్చి వెళ్ళిపోతే ఆ అద్భుతంగా చూడలేవు, కానీ ఆయనను ఆరాధిస్తున్న ఆయన శ్రీకృష్ణ సమయంలో దేవా నీకే వందనాలు తండ్రి, నీ అధికారం దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమయంలో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవునితో మాట్లాడి సోదరి సోదర కలవరపడదు, ఆశ్చర్యంగా చూడదు, ఏదో నామకాల దగ్గర కూర్చోదు. సమయం కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా కొంచెం ఎక్కువైతుంది. సమయం తీసుకుంటాను, దయచేసి అందరూ క్షమించి. కానీ మనం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి సమయం నీ ఉత్త చెబుతే ఎక్కడి నుంచి వెళ్ళకు. మనకి క్రిస్మస్ అనేది ఒక వంట, దాన్ని మనం ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ఆరాధించాం. ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడతాం. సోదరి సోదరు నీతోనే పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుని స్థుతి స్వయాన్ని సన్నిధి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా నీవు మండించమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఉద్దేశం ఏంటో నీకు తెలుసు ప్రభా. అయా నీ ఆలోచనలు, అయా నేను లేకపోతే ప్రభా మేము ఇక్కడ కూర్చోలేని చూసుకుంటాను. నీ యొక్క సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా నీ యొక్క శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీవు కార్చిన రక్తముకే ప్రభా ఇక్కడ న్యాయం జరుగునుగా వేస్తున్నాము తండ్రి. సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అపవాది కాడి యేసు నామమున విడుదల దాకని ప్రకటిస్తున్నాను.
ఒక అద్భుతం ప్రతి ఆత్మ ఇక్కడ చూచును కాక, నీ జీవితాంతంలో పేర్లు రాయబడును కాక. అయా పూర్తిగా ప్రతి వ్యతిరేకతను మీరు తీసివేసామని ప్రార్థిస్తున్నాను. అయా నీ సన్నిధి ఇచ్చి నీవు సజీవైన దేవుడు ప్రభావ, అతి బలమైన దేవుడు ప్రభావ, అతి శక్తిమంతుడని ప్రభావ. దేవుని ఆరాధిద్దామని కొద్ది నిమిషాలు ఆరాధిస్తున్నప్పుడు వల్ల స్థుతిద్దాం, ప్రతి ఒక్కరు స్థుతిద్దాం. స్తోత్రములు తండ్రి, నీ సన్నిధి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వందనాలు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్న దయచేసి దేవుని స్తుతించాలి. అటు ఇటు చూడకుండా దేవుని ఆరాధించి ఆత్మీయులుగా ఆరాధించేస్తాను. సన్నిధి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మాట్లాడతాను. స్వరమూల జ్ఞానాలతో స్వరమూల జ్ఞానాలతో వేలాది దూతల కొనియాడపడుచున్న నా యేసయ్యా, సుమితమా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి
నీవే ప్రభా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు తండ్రి అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధిద్దాం. ఒక 2 నిమిషాలు ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుడితో మాట్లాడుతూ ఆయనను మహిమపరుస్తూ ఒక 2 నిమిషాల వాక్యానికి వెళ్ళిపోతుంది. నడిపింపు ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవే బలపరచమని అభిషేకము దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి దయచేయమని, నీ ఫలము దయచేయమని నీవే బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఈ మీటింగ్ క్రిస్మస్ కి సంబంధించింది కదా, అంతేనా? ఇంకా కన్వీనియంట్ గా అలా ఏం పర్లేదు. రైట్. సో క్రిస్మస్ కి సంబంధించింది కాబట్టి సో మనము చాలా క్రిస్మస్లు చేసుకుంటాం ఇప్పటిదాకా. ఈ వయసుకు తగ్గట్టు మీరు ఎన్ని క్రిస్మస్లు చేశారో నాకు తెలియదు కానీ సో కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన క్రిస్మస్ ఒకటైతే ఎప్పుడు జరగబోతున్న ఇక నుంచి ఈ క్రిస్మస్ మొత్తం నెక్స్ట్ డేస్ లో లేదా రాబోయే దినాల్లో, రాబోయే కాలంలో, రాబోయే సంవత్సరంలో మొత్తం మారిపోతుంది. హల్లెలూయా. సో ఇప్పటి వరకు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఇవన్నీ కూడా జరిగాయి. అయితే మొదటి నుంచి కూడా ఇందాక నుంచి ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మకుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని విషయాలు నాతో చూపిస్తూ ఉన్నాడు. నేను మీతో చెప్తాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు నేను చెప్తాను. మీరు ఎస్ అంటే ఎస్ చెప్పండి, నో అంటే నో చెప్పండి. మీరు ఏం చెప్పినా సరే పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వచ్చే కంచి ఒక బ్రదర్ నేను చూశాను. ఆ బ్రదర్ గురించి గాడ్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, వైట్ షర్ట్ వేసుకుని, మంచి షేవింగ్, చాలా స్మార్ట్ ఉన్నాడు. అక్కడ అక్కడ ఎగ్జాక్ట్ ఒకసారి ఇటు కొంచెం లేచి నిలబడతాడు. రైట్. సో ఇదాక నుంచి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి పరిశుద్ధాత్ముడు మీ గురించి నాకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే సంథింగ్ పలానా విషయంలో మీరు ఒక్కదాని కోసం వ్యక్తిగతంగా అపవాదితో చాలా బలంగా పోరాడుతున్నారు అంటే మనం ఒక్కదాని కోసం. సో మీ మీద అది చాలా గెలుస్తుంది, దాని దగ్గర మీరు ఓడిపోతున్నారు అని చూపిస్తున్నాడు. సిఎస్ఆర్ను బలంతో చెప్తున్నారా? మైక్ అంట చూడండి ఒకసారి. మీ పేరు బ్రదర్? నేను పేరు చెప్పలేదు కానీ పరిశుద్ధాత్మ చెప్తాను. నా పేరు జయబాబు. జయబాబు. సో మీ గురించి అడుగుతున్నప్పుడు జయబాబు గారు సో పరిశుద్ధాత్మ చెప్తున్నాడు చాలా పోటాపోటీగా, చాలా యుద్ధం, ఎవరితో యుద్ధం అంటే అపవాదితో. సో ఆ ఒక్క దాన్ని గెలవడం చాలా చాలా ఫైట్, యుద్ధం మీ మధ్యలో బాగా జరుగుతుంది దాని విషయం. కానీ మీరు దాన్ని గెలవలేకపోతున్నారు కొన్నిసార్లు. సో చాలా యుద్ధం జరుగుతుంది, అవునా? పరిశుద్ధాత్మ చాలా క్లియర్గా నాతో మాట్లాడుతున్నాడు. సో దేవుడు మీతో మాట్లాడతాడు కూడా, ఆయన ప్రేరేపణతో, ఆయన ఆలోచనతో కూడా మాట్లాడతాడు. సగం అపవాది మాట్లాడుతుంది కన్ఫ్యూజ్ చేయడానికి, సగం పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతాడు. మీరు ప్రార్థనలో సంపూర్ణంగా ఎదగలేకపోతున్నారు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ వల్ల. నేను చెప్పేది అర్థమవుతుందా? అవునా కాదా? అంతే కదా. సో గాడ్ మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు
ఆయన విషయంలో లోతైన అధికారాన్ని మీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. సో గాడ్ నాతో మాట్లాడుతున్నా, ఆయన విషయంలో లోతైన అధికారం ఇస్తాడు. కానీ మీరు ఆ లోతులోనికి వెళ్ళకపోతే మాత్రం అపవాది మిమ్మల్ని చాలా గాయపరుస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా మీరు మీ అడుగులు మాత్రం అతి జాగ్రత్తగా వేయండి. హల్లెలూయా. అక్కడ మీరు బ్లూ సారీ కట్టుకున్నారు కదా, ఇస్తాను ఒక్కసారి లేచి నిలబడండి. యా యా అక్కడే ఇచ్చేసాను, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. మీకోసం ప్రార్థన చేసినప్పుడు మీ హృదయము పరిశుద్ధ ఆత్మ దేవుని దగ్గర రావాలంటే చాలా బండగా గట్టిగా కూర్చున్నారు. కానీ సో సుత్తిలాగా పరిశుద్ధ ఆత్మ దేవునికి మీ హృదయం ఉందని నాకు చూపిస్తున్నారు. నేను చెప్పేది మీకు అర్థమైతే మామూలుగా డైరెక్ట్ చెప్పండి, లేదంటే లేదు ఉందంటుంది. యా అదే అడుగుతున్నాను. మీ హృదయము దేవుని సన్నిధిలో విరగబడట్లేదు. ఆరాధిస్తున్నారు కానీ ఆరాధించట్లేదు. వాక్యం వింటున్నారు కానీ వాక్యం వినట్లేదు. కూర్చుంటున్నారంటే కూర్చుంటున్నారు. దేవుని సన్నిధిలో యథార్థంగా మీ స్తుతి అయితే లేదు అని చూపిస్తున్నారు. అర్థమైందా? కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ సమయంలో మీరు నిజముగా యథార్థంగా దేవుని ఆరాధించండి అని చూపిస్తున్నాడు. హల్లెలూయా. సో నాతో గాడ్ మాట్లాడుతున్నాడు. నాతో ఏమి ఇలా మాట్లాడుతుంటే ఈడు విషయంలో చూపిస్తాడు, మేలు విషయంలో కూడా చూపిస్తాడు గాడ్ నాకు. సో కాబట్టి మీ హెల్ప్ దేవుని స్తుతించండి, దేవుని యొక్క కాపుదలకు రండి, లేదా అపవాది మిమ్మల్ని మీ ఆరోగ్య విషయంలో చాలా డిస్టర్బ్ చేయబోతుంది. అవునా? తెలుస్తుందా మీకు? సో మీ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. అది నేను చాలా క్లియర్గా చూస్తున్నాను. అది మీ గుండెల సైడ్ కానీ మీ యొక్క హెల్త్ మీద బలంగా పడుతుంది. అవునా? సో మీ గుండెల మీద, మీ ఛాతి మీద క్లియర్గా చూస్తున్నాను. అవునా కదా? యా. సో మీ పేరు ప్రభావతి. దేవుని యొక్క ప్రభావం మీరు చూస్తున్న దాకా. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ఈ విషయంలో అంటే మంచినీళ్ళు తాగకపోయినా కానీ నోట్లో పోస్తే ఏం చేస్తాడు అబ్బాయి? ఊసేస్తాడు కదా. అదే పరిశుద్ధ ఆత్మ దేవుడు మీలో రావడానికి ఎంత ట్రై చేస్తున్నా కానీ మీరు అంత స్పీడ్గా ఊసేస్తున్నారు, నెట్టేస్తున్నారు అని చెప్తున్నాను. చాలా ఫైట్ చేస్తున్నాడు మీ విషయంలో మీలోనికి రావడానికి. కానీ మీరు విరగబడతలేదు, మీరు పశ్చాత్తాపడతలేరు, మీరు కృతజ్ఞత కలిగి ఉండట్లేదు, మీరు దేవుని సరిగ్గా వెతకట్లేదు. దయచేసి మీ బండ హృదయం టెన్షన్లో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి వారానికి ఒకసారి. హల్లెలూయా. సో గాడ్ క్లియర్గా చూపిస్తుంది. రైట్. మధ్యలో గాడ్ మాట్లాడుతుంటే నేను చెప్తూ వెళ్తాను. కూర్చున్నమ్మా. సో కొంచెం సమయం తీసుకుంటున్నాను. దయచేసి ఇజ్రాయెల్ గారు నన్ను తిట్టుకోవద్దు, మనసులో ఏమనుకోవద్దు. వీలైనంత మటుకు ఏంటంటే దేవుని యొక్క కార్యం చూడాలని వచ్చాను. ఇంత కష్టపడి వచ్చింది దేనికి అంటే ఇంత ఖర్చు పెట్టి మన జ్యోతిష్తో చేస్తున్నారు కాబట్టి, చేస్తున్నందుకు కాదు, ఆ ప్రయాసలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఇక్కడికి రావడానికి నాకు బలం ఇస్తున్నాడు అంటే ఆయనకే మహిమ కలుగును కాక. నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నా శక్తి కాదు, ఏది కూడా నా స్థితి కాదు, ఆయన ఇచ్చిన కృప మాత్రమే. ఆమె ఇక్కడ ఏ మనిషిని చూడటానికి నేను అంటే ఏ మనిషికి చూపించుకోవడానికి దగ్గరికి రాలేదు. హల్లెలూయా. కేవలం ఆయన నామాన్ని చూపించడానికే వచ్చాను. ఎలాంటి వాడినైనా ఆయన దగ్గర నిజంగా నిలబడితే ఆయన నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా. నీ విశ్వాసము, నీ నమ్మకము చాలా ఆయనకి. ఆమేన్. ఆ తర్వాతే కానుక. నీ హృదయాన్ని కానుకగా వేయకుండా, నీ శరీరాన్ని కానుక వేయకుండా నేను కానుక వేసానంటే దాన్ని యాక్సెప్ట్ చేయడు దేవుడు. హల్లెలూయా. నీ హృదయాన్ని సన్నిధిలో కుమ్మరించకుండా, నీ హృదయం ఎంత కృతజ్ఞతగా లేకపోతే నా దేవుని సన్నిధిలో కూర్చొని ఎంతసేపు కూర్చొని కూడా వ్యర్థం నన్ను అడిగితే. ఆమేన్. సో దేవుని యొక్క ఆ మాటలకు వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం దయచేసి బిగ్గరగా మైక్లో చదవండి. అయితే అతనిలో ఎవరు చదివారు? అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చాలమ్మా. వాక్య నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలిగినప్పుడంట అభ్యంతరపడును. వాక్య నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే
అభ్యంతరపడును. వెంటపడును. ఇబ్బందిగా ఉంటుంది అనమాట దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు. నమ్ముతాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని నమ్మారు? హల్లెలూయా. దేవుని లేఖలు ఎప్పుడు చెప్తాను, నీ క్రిస్మస్ మెసేజ్ కూడా చెప్తా, ముందు అది కూడా ఉంది చెప్తా. దేవుని వాక్యం నమ్మినప్పుడు ఏమొస్తాయి? సిస్టర్ మైక్ లో చదవండి, బాగుంటుంది. ఒక్కసారి ఆ మాట అందరు చెవులలో చొచ్చుకోపోవాలా. ఆమె మీరు కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తారు కదా, మీరు పొద్దున గట్టిగా అరుచుకొని వచ్చినాం అనమాట మేము. హల్లెలూయా. చాలా గట్టిగా అరిచినాం అన్నమాట. మీరు అరుస్తారా? కోపం వచ్చినప్పుడు అరుస్తారా లేదా? మీరు మరి అంత ఇరుకుగా కూర్చోకండి, నాకు గాలాడతలేదు. మీరు అట్లా నన్ను ఒత్తి చూసిరు అనుకోండి కోపంతో, నేను చెప్పాల్సింది మర్చిపోతాను. ఇప్పుడు వెళ్ళిపోతుంది ఆమె బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో ఈ లైట్ల కన్నా మీరు చూసే చూపులు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. అంత సీరియస్ వద్దు, కొంచెం స్లోగా దూరం నుంచి వచ్చిన ప్లీజ్ కనికరించండి. యేసు ప్రభు కనికరించి మనకి రాగా పంపించాడు. మీరు కనికరించి కొంచెం ఎక్కువసేపు కూర్చొని ఉండండి ఇక్కడ. హల్లెలూయా. నెమ్మదిగా వాక్యం విన్నాం. యేసు క్రీస్తు ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఎప్పుడు ఏం చెప్తున్నారు? నీ వాదం 2000 సంవత్సరాలు చెప్తున్నారు. కొంతమంది యూట్యూబ్ లో అంటారు దేవుని యొక్క రాకడ ఏమైంది, ఫెయిల్ అయింది అంటే. దేవుని యొక్క రాకడ ఫెయిల్ అవ్వలేదు. దేవుని యొక్క రాకడికి అనేకమైన సూచనలు బైబిల్లో ఉన్నాయి. ఆ 2000 సంవత్సరాల నుంచి చెప్తున్న సూచనలు ఏవి నెరవేరలేదు, కానీ ఇప్పుడు అవి నెరవేరుతున్నాయి. హల్లెలూయా. దేవుడు రాకడ త్వరగా ఉందని దేవుడు రాకడ చెప్తుంది, కానీ ఆయన రాకడ ఇప్పుడు సూచన జరుగుతుంది. ఆమేన్. ఇప్పుడు చదవండి ఒక మాట మైక్ లో. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తాయి? శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, కష్టం వస్తుంది, హింస వస్తుంది. హల్లెలూయా. అయినప్పటికీ కూడా తట్టుకున్నవాడు గొప్ప మహిమని కలిసి చూడగలుగుతాడు. హల్లెలూయా. ఏది చచ్చిపోయినాక కాదు, చచ్చిపోయినాక దేవుడు రాకల్లో నీకు గొప్ప బహుమానం ఇస్తాడమ్మా. నో, అది కాదు నేను చెప్పేది. ఈ ఆరాధన అయిపోయేటప్పుడు నువ్వు రుచి చూడగలుగుతావు. హల్లెలూయా. దేవుని కోసం స్ట్రాంగ్ గా నిలబడిపిస్తుంది. శోధన వస్తుంది, నీ మైండ్ కి శోధన వస్తుంది. ఇందాక బ్రదర్ చెప్పినట్టు అన్న విషయాలు శోధించబడుతున్నట్టు. అలాగా అవన్నిటిని ఓవర్కమ్ చేస్తే అది ఎన్ని రకాలుగా రావచ్చు, అవన్నీ కూడా ఆయన కోసము అవన్నీ భరించుకుంటూ వెళ్తే, వాటికి లోబడకుండా వెళ్తే మనం గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన సన్నిధిలో చూడగలుగుతాం. హల్లెలూయా. సో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇంట్రెస్ట్ ఏదైనా దేవుని యొక్క వాక్యాన్ని మనం విడిచిపెట్టదు వ్యక్తిగతంగా. ఆమేన్. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం అందరూ తీసి మైక్ లో చదవండి. ఎవరు చదివినా మైక్ లో చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టెను. దట్స్ ఇట్. చాలు. ఇది కన్యక ఒక కుమారుని కని అతనికి ఏం పేరంట? ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. హల్లెలూయా. సో ఆ ప్రవచనము లేకపోతే ఆ లేఖనము నెరవేరిందా లేదా? నెరవేరింది. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల కిందట యేసు ప్రభు ఒక కన్య గర్భమున పుడతాడని చెప్పి దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చబడ్డాయి. అవి నెరవేరాయి. ఆమేన్. ఏది గ్రంథము 23:5 అలా ఫాస్ట్ మధ్య చదివేవాళ్ళు. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. హల్లెలూయా. దావీదు గురించి ఏం తీస్తాడంట? చదవాలి. దావీదు పుట్టించడం తీస్తాడని చెప్తున్నా. హల్లెలూయా. దావీదు గురించి నీతిని పుట్టిస్తుంది. ఎవరి గురించి చెప్తుంది మాట? ఎవరి గురించి? నజరేయుడైన యేసు క్రీస్తు గురించి. హల్లెలూయా.
ఒక కన్యకలో గర్భం ధరిస్తున్న లేఖనాలు రాస్తున్నాయి. ఎవరు నమ్మలా, పిచ్చిగా చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ దావీదు నీకు నువ్వు చిగురు పుట్టిస్తానని చెప్తే దేవుని లేఖనం నెరవేరిందా లేదా? నెరవేరింది. ఇంకో వచ్చిన చూద్దాం. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. మైక్ లో చదవండి, మైక్ ఇవ్వండి. ఎవరు చదువుతున్నావా? యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇది కదా క్రిస్మస్ మెసేజ్. అసలు ఇదే చెప్పాలా? హల్లెలూయా. రైట్, క్రిస్మస్ లోకి వెళ్తాం మనం. రండి. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య ఎంత చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. వావ్, హల్లెలూయా. ఈ మాట హైలైట్, నాకు ఇట్లా వైబ్రేషన్ వస్తుంది నా బాడీకి. ఆయన సమాధానం ఏమిటంట? అధిపతి ఏమిటంట? హల్లెలూయా. ఏ విషయంలోనైనా సమాధానం వేయగలుగుతాడంట. అప్ప, రోగమా, మరణమా, పైన ఎలాంటి నొప్పిలోనైనా ఎలాంటి అప్పులోనైనా ఆయన సమాధానం వేయడానికి చాలా సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో దేని విషయంలో ప్రయాసపడుతున్నావు నాకు తెలియదు, కానీ ఏ విషయంలో నువ్వు సమాధానం లేకుండా నాకు సమాధానం కావాలి, పలాంటి ఉంటే సమాధానం వస్తుంది, పలాంటి ఉంటే హాయిగా బ్రతుకుతున్న పరిగెత్తులో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ చెబుతుంది ఈ సమయం నీతో ఆయన సమాధానానికి ఏమైనాడు చెప్పండి గట్టిగా, చూపించ గట్టిగా, అధిపతి. హల్లెలూయా. ఆయన తీసుకెళ్ళడానికి అటువంటి అధిపతి. ఈ లేఖన బాగా నెరవేరిందా లేదా? కంప్లీట్ అయింది. హల్లెలూయా. ఆయన ప్రోత్సాహం ఉంది, నెరవేరింది. ఆయన సమాధానం ఇష్టం ఉంది, సమాధానం ఇచ్చాడు. రెండవది ఏంటి? మళ్ళా ఆయన పుట్టి పెద్దగా ఏమవుతాడు? మరణిస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఒక కన్య గర్భమున ఆయన పుడతాడు. 30 సంవత్సరాలు చాలా దాగి తండ్రి చేతి కింద తండ్రికి సపోర్ట్ గా నిలబడతాడు. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన పరిచర్యలు దిగి ఏ సంవత్సరం పరిచయం చేశాడు? 3.5 సంవత్సరాలు చేశాడు. ఈరోజు దేవుడు వస్తాడు అంటే ఆ వచ్చాడులే అన్నిలకి ఎగతాళి ఉంటది. క్రైస్తవులకి నమ్మకం లేదు. ఈరోజు ఎవరో 16 గంటలు ఉందని చెప్పారు. ఎవరు చూసారా న్యూస్ లో? 16 గంటలు మొత్తం రాత్రి ఏముంటది, పగలు ఉండదు, 8 గంటలు పగలు ఉంటది అని చెప్పారు. దానికి యూట్యూబ్ లో చాలా మంది వాక్యాలు తీసి చెప్పారు అది దేవుని యొక్క రాకడకు సూచన. దేవుని యొక్క వాక్యం అలా చెప్పలేదు, కరెక్ట్ చదివి చెప్పాలి దేవుని యొక్క వాక్యం ఇస్తే. హల్లెలూయా. సో దేవుడు పుడతాడు అన్నప్పుడు ఎవరు నమ్మలా. యేసు ప్రభు పుట్టాడని ఇజ్రాయెల్ నమ్ముతుందా? ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది కానీ ఇజ్రాయెల్ యేసు ప్రభు నమ్మట్లేదు. కానీ ఎవరు నమ్మాం? మన పుడతాడు లేఖనాలు ఉన్నాయి. పుట్టాడు. పుట్టిన తర్వాత ఏమవుతాడో కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. నేను ఫాస్ట్ చూస్తా, వీలైనంత మంది త్వరగా ముగించేస్తాను. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దయచేసి మైక్ లో చదవండి ప్లీజ్. మెల్లగా మైక్ ఎవరు ఇసిరేయకండి. రైట్. కీర్తన గ్రంథం 22:16 వచనం. రైట్, వస్తుంది. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అవునా? చెప్పండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? గట్టిగా అయిపోతున్నారా లేదా? ఏసై చెప్తున్నాడా? దావీదు చెప్తున్న మాట. దావీదు ఒక ప్రవక్త. హల్లెలూయా. దావీదు కొట్లాట్లే చేయలే, దావీదు యుద్ధాలే కాదు, దావీదు ఒక ప్రవక్త, దేవుని యొక్క హృదయానుసారుడు. హల్లెలూయా. సో యేసు ప్రభు హృదయానుసారంగా ఎవరైతే వాళ్ళ వరాలతో నింపేస్తాడు దేవుడు. హల్లెలూయా అనే ప్రత్యేకత అదేసి. సో దావీదు ప్రవచిస్తున్నాడు, దావీదు ఒక విషయం జరిగింది మాట్లాడుతున్నాడు.
కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, ఆ దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అంటారు. చూద్దామా యోహాను సువార్త 19:17. అందుకు వారు యేసుని తీసుకొని పోయిరి. వారు యేసుని తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని ఆయన తన సిలువను మోసుకొని స్థలమైన చోటికి వెళ్ళెను. చాలండి, చాలు చాలు. చూసారా? హల్లెలూయా. సిలువను ఏం చేశారు? పొడిచారు. ఆయన అరిచేలో పొడిచారు, అరికాళ్ళ పైన కూడా పొడిచారు. లేఖనం నెరవేరిందా లేదా? నెరవేరింది. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాలు నెరవేరకుండా ఈ ప్రపంచం నిలబడలేదు. ఆయన పుడతాడన్నప్పుడు ఎగతాళి చేశారు అందరు. పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన మనిషి కోసం ప్రాణం పెడతానన్నప్పుడు ఏం చేశారు? పెట్టాడు. చాలా మంది ఆయన చుట్టూ వాళ్ళు ఎవరు నమ్మలే. యూదులు నమ్మల, ఇశ్రాయేలు ప్రజలు నమ్మల, వాళ్ళే శిక్ష వేశారు. హల్లెలూయా. యేసు ప్రభువు ఒక వ్యక్తి నీ కోసం పుడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటది, ఆయన చీకటిని వెలుగు చేస్తాడు, ఆయన అనేకులను స్వస్థపరుస్తాడు, అనేకులను రోగాలు తీస్తున్నట్టు ఎవరు నమ్మలేక నాకు రెండు చూపించాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, హఠాత్తుగా మనం మాయమవుతాము. ఆ రాకడ అతి సమీపంగా ఉంది. మనము బ్రతికుండగానే ఆయన రాకడ రాబోతుంది. హల్లెలూయా. మన కళ్ళతో ఎప్పుడో 10 ఏళ్లకో, ఎప్పుడో 100 ఏళ్లకో, ఎప్పుడో 50 ఏళ్ళకి కాదు, మనము బ్రతికుండగా మన కాలంలోనే యేసు ప్రభు యొక్క రెండో రాకడ మనం చూడబోతున్నాం. జాగ్రత్త వినాలి మాటలు. బైబిల్లో చెప్పిన ప్రతి లేఖనాలు నెరవేరుతున్నాయి. దేవుని యొక్క భయం మనకు కావాలా? హల్లెలూయా. వస్తాలే, ఇప్పుడు వస్తాలే అని మన నిర్లక్ష్యంగా కూర్చోదు. మన పాపంని విడిచిపెట్టాలా, మన వ్యతిరేకతను విడిచిపెట్టాలా, మన బలహీనతలు ఈరోజు దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టాలి. ఇంకా కీర్తన 22:17 కూడా చదవండి. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. చాలండి. యేసు ప్రభు యొక్క వస్త్రాలు మొత్తం ఆయన మీద వస్త్రాలు లేకుండా తీశారంట. జాగ్రత్త వినాలి మాటలు. వీలైనంత మటుకు నిశ్శబ్దంగా ఉంటాను, ట్రై చేయండి. హల్లెలూయా. ఏంటంట? నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. లెక్కించంత అంటే ఆయన ఉట్టి మీద వస్త్రాలు ఏం చేసేసారు? తీసేశారు. కొంచెం అది తీశారు అంటే ఆ వస్త్రాలు తీసేసినప్పుడు ఏమైతే ఒంటి మీద బొక్కలు కనబడలేదా? ఎముకలన్నీ కూడా లెక్కించబడతాయంట. ఇంకొక చూడండి 18 చదవండి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు. ఈ లేఖనం 22 చూద్దామా? యోహాను సువార్త 19:23 చూడండి. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు వేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అది అని దాని కొసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కొసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. దావీదు విషయంలో ప్రవచించాడు, నా అంగి కోసం చీట్లు వేసుకుంటున్నారు. యేసు ప్రభు కాడికి వచ్చేసరికి ఆ లేఖనము నెరవేర్చడానికి అది జరిగింది అనండి. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా నెరవేరుతుంది. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఇంకా దట్స్ ఇట్. సో ఆయన లేఖనం చాలా స్పష్టంగా నెరవేరుతుంది. దావీదు ఎప్పుడు చెప్పిన కాలం తెలుసా? ఇది 2000 సంవత్సరాలు రాకముందు యేసు ప్రభు భూమి మీద లేడు ఇంకా ఈ కీర్తన గ్రంథంలో చెప్పిన లేఖనం. కానీ మత్తయి యోహాను సువార్తకు వచ్చి ఏమైంది? నెరవేరింది. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ప్రభు వస్తాడంటే క్రైస్తవులకు కూడా నమ్మకం లేదు. ఉందా లేదా? లేదు. అపవాది యొక్క నమ్మకం అదే. నమ్మకం లేనప్పుడు, సమాధానంతో ఉన్నప్పుడు, అందరూ సంతోషిస్తున్నప్పుడు
దేవుడు అంటే భయము లేనప్పుడు, ఆయన విషయంలో ఏమాత్రం లేఖనాలు నెరవేర్చలేని సమయంలో యేసుక్రీస్తు ప్రభు రహస్య రాకడ వస్తుంది. హల్లెలూయా. అవును, నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను కదా, మీరు నా మాట వింటున్నారు కదా. ఇక్కడ నమ్మకంగా ఎవరు ఉంటారో వారు మాత్రమే మాయమవుతారు రహస్య రాకడలో. హల్లెలూయా. దాన్ని ఇంగ్లీష్ లో రాప్చర్ అంటారు. ఆ రాప్చర్ కి మనం చాలా దగ్గర ఉన్నాం. రెండో రాకడ మధ్య ఆకాశానికి వచ్చేదానికన్నా ముందు రహస్య రాకడ జరగబోతుంది. ఆ రాకడ అతి సమీపముగా ఉంది. దానికి సంబంధించిన లేఖనాలు చెప్తున్న ప్రతి సూచన కూడా నెరవేరుతుంది. హల్లెలూయా. ఏంటి మీద నమ్మకము అంటే, అప్పటి నుంచి చెప్తా యేసుతో కొడతడం లేఖనాలు ఉన్నాయి. పుట్టాడు, ఆయన పుట్టి మరణిస్తాడు మన కోసం ఉంది, మరణించాడు, ఆయన వస్తాడని లేఖనాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరగవలసింది ఆయన రెండో రాకడ విషయంలో, లేదా రహస్య రాకడ. హల్లెలూయా. రహస్య రాకడ ఒకటి ఉంది, ఇంకోటి బహిరంగ రాకడ ఉంది. రహస్య రాకడలో మాత్రమే మన సంఘం ఎత్తబడుతుంది. బహిరంగంలో విడిచిబడే వారికి మహాశ్రమలు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. జాగ్రత్త వినండి మాట. కీర్తన 22వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 34:10. సింహపు పిల్లలు లేమి గలవై. కీర్తనలు 50, ఏషియా 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమములో చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. చూద్దాం యోహాను సువార్త 19:32 చూద్దాం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండో వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి ఏషియా గ్రంథం 53:12. కావున అదే కదా చదివేది? కీర్తనలు చూడండి, కీర్తనలు 34:20. ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. కీర్తనల గ్రంథం 34:20 ఉంది. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఎవరు కూడా చెప్తున్నారు ఈ మాట? సిలువ వేసిన ప్రతి ఒక్కరి అంట మోకాళ్ళు గాని మోచేలు గాని లేదా కాళ్ళు చేతులు గాని ఏం చేస్తారంట? విరగొడతారు. విరగొట్టందే అసలు చంపరు. చూద్దాం, ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 19:12. కాబట్టి సైనికులు వచ్చి 19:32. ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండో వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందితే ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కకు పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. కీర్తనల కదా చాలా స్పష్టంగా ఉంది. ఒక్క ఎముక అయినా కూడా వినకుండా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని కాపాడతాడు అని మాట ఇచ్చాడు. ఆయన మరణించినప్పుడు ఆయన ఒక్క ఎముక కూడా విరగలేదు. ప్రతి మాట ముందుగానే చెప్పాడు దేవుడు ఏం జరగబోతుందో అని. ఆ మాట ఈరోజు నెరవేరుతుంది. హల్లెలూయా. సో దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దానికి సంబంధించిన సూచనలు చాలా జరుగుతున్నాయి. హల్లెలూయా. అనేకమైన యుద్ధాలు, భూకంపాలు విపరీతంగా చూడబోతున్నాం. ఇప్పుడు మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో విపరీతమైన భూకంపాలు రావడం నేను చూస్తున్నాను యూట్యూబ్లో. అక్కడ కొంచెం సేపు కదిలింది, ఇక్కడ కొంచెంసేపు కదిలింది అనేసి. దేవుడు రాకడ విషయంలో అనేకమైన కరువు రాబోతుంది. హల్లెలూయా. ఆ
ప్రభువులో దేవుని యొక్క రాకడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 24. మత్తయి సువార్త 24:3. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చాలు. అనేకులు అంటే ఏం చేస్తారంట? ఆయన పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్తున్నారంట. గట్టిగా చదవమ్మా ఇంకా. మరియు యేసు వారితో ఇట్లా నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అక్కడక్కడ భూకంపములు కలుగును, అక్కడక్కడ కరువులు కలుగును. ఇవన్నీ కూడా దేనికి కారణమంట? వేదనలకి ప్రారంభము. హల్లెలూయా. ఈ యొక్క రాకడ సమయంలో విపరీతమైన కష్టాలు లోకానికి పెరగబోతున్నాయి. ఆమె భయంకరమైన సిచ్యువేషన్స్. నీళ్లు దొరకవు, ఫుడ్ దొరకదు. మనకి క్రైస్తవులకి కాదు, ప్రపంచం మొత్తం. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయన రాకడకు సిద్ధపడతారో, ఎవరికి ఏ రాకడికి? రహస్య రాకడగా, బహిరంగ రాకడగా? రహస్య రాకడికి. ఆ రహస్య రాకడికి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళని దేవుడు ఆ శ్రమల నుంచి బయటికి తీస్తాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన రాకడికి సిద్ధపడకుండా వేషధారణలు జీవిస్తూ పైకి మాత్రం భక్తిపరంగా, పైకి మాత్రం క్రైస్తవుడుగా, లోపల మాత్రం క్రియలు లేనివాడిగా నిలబడితే మాత్రము ఆ రాకడలో ఎత్తపడటం చాలా కష్టం. ఇలాంటి చాలా చెప్పారులే పాస్టర్ గారు. ఎప్పటి నుంచి మేము అంటున్నాం ఆయన రాకడ వచ్చేది లేదు, పెట్టేది అంటారా? అందుకే చెప్పాను, ఆయన పుడతాడంటే పుట్టాడు, మరణిస్తాడంటే మరణిస్తాడు, లెగిస్తాడంటే లేచాడు. ఆయన రాకడ వస్తుంది అంటే రహస్య రాకడ రాబోతుంది. ఆమె మీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన రహస్య రాకడ ఈ క్షణం కూడా జరగచ్చు. రెండో రాకడికి సూచనలు ఉన్నాయి కానీ రహస్య రాకడికి ఏ సూచన కూడా లేదు. అర్థమవుతుందా? ఆయన ఎలా వస్తాడంట? ఒక దొంగ వలే. దొంగ మీటికి చెప్పొస్తాడా? రాడు. ఇంత పెద్ద లైట్కి ఇంతమంది ఇక్కడ దొంగలు వస్తారా? చీకటిగా ఉన్నప్పుడు, లైట్ లేనప్పుడు, అందరూ నిద్రపోతున్నప్పుడు వస్తాడు. అవునా? అటువంటి ఒక రాకడ, రహస్య రాకడ రాబోతుంది. ఆ రాకడకు ఏ సూచనలు లేవు కానీ అది ఏ క్షణమైనా రావచ్చు. హల్లెలూయా. అది ఏ జేయో, ఏ రేయో, ఏ జామో తెలియదు. ఎవరు చెప్తారు ఈ మాట? బాగా చెప్తుంది బాబా. హల్లెలూయా. సో ఏ క్షణం వస్తాడో తెలీదు. ఉదయకాలం వస్తాడా, సాయంత్రం వస్తాడా తెలీదు. దానికోసం ఎలా ఉండాలా? సిద్ధపడి ఉండాలా, మెలుకోగలిగి ఉండాలా. నీ యథార్థతను కాపాడుకోవాలా, నీ నీతిని కాపాడుకోవాలా, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలా, నీ యవ్వనాన్ని కాపాడుకోవాలి, నీ తలంపులు కాపాడుకోవాలా, నీ క్రియలు కాపాడుకోవాలా. ఆమేన్. చాలా మంది క్రైస్తవులు క్రియలు లేవు. క్రియలు లేవు. క్రియలు లేకుండా మనం ఏ క్రిస్మస్ చేసుకుంటాం చెప్పండి? హల్లెలూయా. 1948లో మనకేమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. అదే విధంగా ఇజ్రాయేలుకి కూడా స్వాతంత్రం వచ్చింది. 1948 నుంచి జరిగే ప్రతి యుద్ధము దేవుని యొక్క రాకడికి బలమైన సూచన. హల్లెలూయా.
అందులో ఒక సూచన ఉంది చూద్దాం. ఎక్కడ ఉన్నది? రోమా కాదు, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఎప్పుడు చదువుతాడ? ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఇది ఒక దేవునికి రాకడికి మహాసూచన, రెండో రాకడికి. హల్లెలూయా. ఈ మహానది అంటే ఆ ప్రపంచంలో చాలా పెద్ద నది. అది కొన్ని సంవత్సరాల కింద దేవునికి లేఖనం రాయబడింది. ఆ యొక్క మహానది ఏమైపోద్ది? ఈరోజు ఎండిపోయింది తెలుసా? ఎండిపోయి పగిలిపోయింది భూమి అంతా. చిన్న కాలం ఎలాగైతే ఎండిపోతో యూట్యూబ్లో కూడా చూడండి, ఇప్పటిసినది ఎలా ఉందని. ఇప్పుడు కొట్టండి, మీకు విపరీతమైన వీడియోస్ ఉన్నాయి. అది ఎండిపోయింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారంట. దేవుని యొక్క రాకడికి రాజ్యం మీదికి రాజ్యం లేచును, జనం మీదకి జనం లేచిన లేఖ నెరవేర్చడానికి, అక్కడి నుంచి యుద్ధాలు చేసుకోవడానికి ఆ యొక్క నది పూర్తిగా ఎండిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క రాకడకు మనం ఎంత దగ్గర ఉన్నామో చూడండి. చాలా సూచనలు నెరవేరుతున్నాయి. అనేకులైన పేరు వచ్చి నేనే క్రీస్తుని చెప్తారంట. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందరూ నేనే యేసుప్రభుని చెప్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అవునా? ఆరాధించేవారే లేరా నాయన అంటే నేనే యేసుప్రభుని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని యొక్క లేఖనాలు చెప్తుంది. నేను చెప్తున్న మాట చాలా సీరియస్ గా తీసుకోండి. పై పైన ఎవరు ఇక్కడ కూర్చున్నారు, ఎవ్వరు కూడా ఉండదు. ప్రతి ఒక్కరు, పెద్దలు చిన్నలు అందరూ కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క రాకడ అతి దగ్గరగా ఉంది, విడవబడటం బహు ఘోరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదో మతం లాగా మనం ఈరోజు క్రిస్మస్ కాదు కానీ, క్రిస్మస్కి వచ్చామని కాదు కానీ, దేవుని యొక్క రాకడలో ఆయన సడన్ గా వస్తే మీ యొక్క క్రియలు సరిగ్గా ఉన్నాయా, మీ యొక్క తలంపులు సరిగ్గా ఉన్నాయా, మీ యొక్క ప్రవక్తన సరిగ్గా ఉందా, మీ భక్తి ఎంత వరకు నిలబడి ఉంది దేవుని సన్నిధిలో వస్తే. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు చాలా సూటిగా, ఆయన లేఖనాలు చాలా స్పష్టంగా నెరవేరుతున్నాయి. నువ్వు రెడీగా ఉండు. దేవుడు ఏ సమయమైనా రావచ్చు. ఆయన వచ్చినప్పుడు నువ్వు నిలబడలేదు అనుకో, నిన్ను విడిచిపెడతాడు దేవుడు. హల్లెలూయా. వాడి గాడితో మాట్లాడుతున్నాడు, సమయాన్ని వేస్ట్ చేసి చూద్దామంట. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. 15 చదవండి. 24-15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఆ వచనం మళ్ళీ చదువుకోగా మళ్ళీ ఒకసారి. కాబట్టి జాగ్రత్త వినాలి, మాటలు చాలా జాగ్రత్త వినాలి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? ఇజ్రాయేల్స్. క్రైస్తవులకైనా యూదులకైనా పరిశుద్ధ స్థలం అంటే ఏది? యెరూషలేము. ఇజ్రాయేల్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఆ ఇజ్రాయేల్, ఆ యెరూషలేము ఏమైనా వస్తువు పెట్టబడుతుందంట. ఏంటి అది? ఆ ఏమైనా వస్తువు ఏంటి? హల్లెలూయా. అన్ని కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం యాంటీ క్రైస్ట్. హల్లెలూయా. యాంటీ క్రైస్ట్ దేవుని యొక్క వ్యతిరేకమైన వాడు. ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా మార్చి ప్రపంచానికంట పూర్తిగా విపరీతమైన రాజుగా మారుతాడు. నాకు ఈ చెప్పడానికి టైం సరిపోదు, ఇంకో గంట అయితే ఇంకా క్లియర్ చెప్తాను. ఒకవేళ సమయం ఉంటే దేవుని చిత్తం ఉంటే రేపు కూడా పెడతా, రావడానికి ట్రై చేయండి. చర్చిలో రోడ్డు మీద పోయి
హల్లెలూయా. అంటే అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్, అబద్ధపు క్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు, ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో యెరూషలేములో 3వ మందిరము కడితే దేవుని యొక్క రాకడకు ఇంకా బలమైన సూచన. దానికి సంబంధించిన వస్తువులు, దానికి సంబంధించిన ప్రయత్నాలు అన్ని కూడా వాళ్ళు సిద్ధం చేసినప్పుడు యూట్యూబ్ లో కూడా చాలా స్పష్టంగా ఉంటది. వాళ్ళు యాజకులు ఏం డ్రెస్సులు కొనాలి, ఏం వస్తువులు కొనాలి, ఆయనకి ఎలా నైవేద్యం అందించాలి, ఎలా ఆయనకి ధూపం వేయాలి, అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. మేము స్థలం దొరికితే చాలు, వెంటనే మాకు పర్మిషన్ వస్తే చాలు, మేము వెంటనే 3వ మందిరం కడతామని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు? యూదులు. బైబిల్లో ఉంది 3వ మందిరం కట్టాడా, దేవుని యొక్క రాకడ సమీపం ఉంది. ఏ క్షణం కడతారో ఇజ్రాయేల్ వాళ్ళు తెలియనంత సమయంలో ఉన్నాం మనం. దేవుడు ఆ మందిరం కట్టినాక రావచ్చు, కట్ట ముందు రావచ్చు. ఏది బహిరంగ రాకడ గురించి కాదు, రహస్య రాకడ. ఆ రహస్య రాకడలో విడవబడితే ఎంత దారుణం ఉంటుంది తెలుసా? మరణము కూడా రమ్మంటే కూడా రావడానికి కూడా కష్టమైంది ఆ ఫ్యూచర్లో. నెక్స్ట్ రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయంటే పూర్తిగా మనము డిజిటల్ అయిపోతాం అందరము కూడా. అర్థమవుతుందా? ఇక ఎంతవరకు అర్థపడి చెప్తున్నాను నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఎందుకు పక్కన సమయం అవుతుంది, అదొక మైండ్ ఉంది భారం. సో 9కి ఇచ్చారు నాకు ఇజ్రాయల్ గారు, యూజ్ చేస్తాను. సో చాలా క్లియర్గా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. నేను ఒకటే చెప్తున్నా, ఇంత దూరం వచ్చి ఏం చెప్తున్నానంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది, నీ క్రియలు సరి చేసుకో. దేవుని యొక్క రాకడకు సూచనలు ఏవైతే చెప్పాడో అవి చాలా నెరవేరుతున్నాయి. మందిరం కూడా త్వరలో కట్టబోతున్నారు. ఆ రహస్య రాకడ ఏ క్షణమైనా కూడా జరగవచ్చు. దానికోసం నువ్వు సిద్ధపడకపోతే, పైపైనగా ఈ లోకం కష్టాల కోసం, ఈ లోక డబ్బు కోసం, ఈ లోక బాధల కోసం నువ్వు ప్రయత్నం చేసి ఆ రాకడలో ఎత్తపడకపోతే మాత్రము దారుణమైన పరిస్థితి మాత్రం కోసం వస్తుంది. హల్లెలూయా. అంత దూరం నుంచి ఈ మాటలు చెప్పడానికే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో బైబిల్లో ఉంది, అందరికి సువార్త ప్రకటించే వరకంట ఆయన రాకడ జరగదు అంది. ఇళ్లలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వాక్యం వెళ్తుంది. హల్లెలూయా. ఇక వాళ్ళ అన్యులైతే వాళ్ళకి కూడా సువార్త వినపడుతుంది, యేసుక్రీస్తు ప్రభుత్వంలో రాబోతున్నాడు అనేసి. అందులో హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సో గాడ్ మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనతో. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలు చేస్తాడు. ఇవన్నీ కూడా ఆయన రాకడకు సిద్ధపడటానికి, ఆయన రాకడికి నువ్వు సిద్ధపడు, దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తం. దేవానికి స్తోత్రములు తండ్రి. నీవు ఏదైతే చెప్పమన్నావో ప్రభా, ప్రేరేపిస్తున్నావు అది మాత్రమే మాట్లాడుతున్నా. అద్భుతం దయచి దేవా, నీ త్వరలో రాకడ ప్రభా, నేను అక్కడ సిద్ధమవుతుంది తండ్రి. నీ యొక్క సమూహముతో ప్రభానికి రావచ్చు, మనకి సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. నీ రహస్య రాకడ ప్రభా అతి సమీపముగా ఉంది తండ్రి. నీవే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ రహస్య రాకడలో మేము ఎత్తపట్టుకు, మా పరిశుద్ధతను కాపాడుకుంటూ, మా రక్షణను కాపాడుతూ తండ్రి ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ అధికారం తీసుకోమని, నీవు దర్శించమని, ఉదయాన్ని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, నీవే సహాయపడమని అయా, నీవే సమాధానపరచమని ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పేరేంటారు కదా? ఈ పేరేంటి? విపరీతంగా దేనికోసం వెతుకుతున్నారా? ఉందని చెప్పండి, లేదంటే లేదు చెప్పండి. అలా ఏం లేదు, ఎదురు కూర్చుంటాను. విపరీతంగా ఒక దానికోసము మీరు వెంబడిస్తున్నారా, ట్రై చేస్తున్నారా, ప్రయత్నం చేస్తున్నారా, లేదా కావాలని కోరుకుంటున్నారా? అలా ఏం లేదన్నట్టు ఐకాన్ సర్చ్ అంటే ఆయన వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. సో నేను అడిగిన ప్రశ్న అర్థమైందా లేదు? దానికోసం సర్చ్ అంటే లైక్ గుర్తురాట్లేదంటారా? వర్క్లోనే వర్క్ గురించి చేస్తాను. మీరు ప్లే చేస్తున్నారు, అంతా బాగుంది, కానీ సో మీ ప్రయత్నము దేవుని దగ్గర లేదు లేదా? ఇంకా ఇప్పుడు చెప్పేసి ఏమంటారా? మీరు చెప్పమంటారా?
మీ ప్రయత్నము దేవుని దగ్గర లేదు, మీ వ్యక్తిగతంగానే ఉంది అని చెప్తున్నారు. అంటే మీరు ఇంకా స్వచ్ఛంగా చెప్పాలంటే మీరు దేవుని దగ్గర అడిగి పొందుకోవట్లేరు, మీ సొంతంగా మీరు ఫైట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? ఎస్ నో అంటే నో చెప్పేసండి, మైక్ దగ్గర చెప్పండి. నో దగ్గర చెప్పండి. ఎస్ ఎస్ బలంతంగా ఒప్పిస్తున్నాను అనుకుంటారు. లేదు గాడ్ చెప్తాడు, వాక్యం చెప్తున్నప్పుడు తన హృదయము నన్ను వెతకట్లేదు అని చెప్తున్నాడు. మీరు ప్లే చేస్తే ఆయన హృదయం వెతికి ఆయన మీద ఆధారపడి మీరు ప్లే చేస్తే ఇక్కడ ఉన్న దురాత్మలు లేస్తేసి హల్లెలూయా. సో మీరు డిస్టర్బ్ కావద్దు, ఏ విషయంలో మీరు డిస్టర్బ్ అవ్వకుండా, దేవుని విషయంలో ఎక్కువ డిస్టర్బ్ కాకుండా మీకు ఇచ్చిన తలాంతను మీరు కరెక్ట్గా వాడండి. దేవుని విషయంలో ఆయన రాకడ సమీపంగా ఉంది, మీరు అద్భుతాలు చూస్తారు. ఓకే ఇస్రాయల్ గారు, మీకు టైం ఇస్తుంది, గంట అందరికి చెప్పుకుంటూ పోతారు. చెప్పాలా మీరమ్మా వ్యక్తిగతంగా కొడతారా నేను తీసుకెళ్ళి హల్లెలూయా. ఉదయం చిత్తమైతే రేపు కూడా ఉంటాను కాబట్టి ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు రావడానికి. ఓకే ఇలాగే వస్తే నేను ఖచ్చితంగా ఇంకా చాలాసేపు ఉంటాను రేపు, మీ ఆసక్తి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఉదయ కాలంలో కూడా మనకి ఇక్కడ 9:30కి చర్చిలో ప్రేయర్ ఉంటుంది కనుక మీరందరూ కూడా సిద్ధపడండి. దైవజనులు సిమిలయ్య గారు కూడా ఉంటారు. ఓకే, కార్యక్రమం ఇంతవరకు కూడా దేవుడు చక్కగా జరిగించిన విధానమును బట్టి మనందరం ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఎక్కిపోద్దాం. దైవజనులు కిషోరయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అందరం ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది, కానుకలు అర్పించబడుతూ ఉంటాయి. దైవజనులు కిషోరయ్య గారు ప్రార్థనలో ఉన్నాం. ఒక నిమిషం అందరూ కూడా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నట్లుగా తండ్రి నీ రాకడికి వచ్చిన వర్తమానము ప్రభువా, ఈ భూమి మీదకి మీరు వచ్చిన చేసిన ఈ ఘనమైన కార్యాలను మీ దాసుని ఒకాంతముల నుంచి నాయన తేటగా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా నీ దాసుడును శ్రీలయ్య గారిని బలముగా వాడుకొనండి ప్రభా, ఆత్మచేత రగిలించండి దేవా. అనేక మంది ఆత్మలను నీ వశం చేసే భాగ్యముని దాసుడికి అనుగ్రహించండి. బలమైన పాత్రగా పనిముట్టుగా నిలబెట్టుకోనండి. వచ్చిన నీ బిడ్డలను, ఏర్పరచబడిన ఈ ప్రజలను మీరు దీవించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. అలాగే నాయన నీ దాసుడు పలికిన ప్రతి మాటను మీరంతలుగా ఫలించినట్లుగా మీరు సిద్ధపరచండి, సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు కలిగి ఉన్న సర్వ సంపదలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు దీవించండి అయ్యా. వారి పిల్లల మీద, పాడి పంటల మీద, మంద మేకల మీద, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులు, సైకిళ్ళ మీద, వారి ప్రయాణం మీద మీరు తోడుగా ఉండండి. పిల్లల కోసం ప్రయాసపడుతున్నారు వారిని, అలాగే వారు కూడా నా తల్లి నిత్య రాజ్యం